తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లలో సమావేశమయ్యారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి డుమ్మా కొట్టారు. కొంతకాలంగా పార్టీ తీరుపై శ్రీలత భర్త శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 3 రోజుల కిందట కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చి 4 గంటలు వెయిట్ చేయించి తిరిగి పంపించారంటూ డిప్యూటీ మేయర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్లో మనుగడ లేదన్నారు. డిప్యూటీ మేయర్ దంపతులు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్లో చేరారు. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి డుమ్మా కొట్టారు. కొంతకాలంగా పార్టీ తీరుపై శ్రీలత భర్త శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 3 రోజుల కిందట కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చి 4 గంటలు వెయిట్ చేయించి తిరిగి పంపించారంటూ డిప్యూటీ మేయర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్లో మనుగడ లేదన్నారు. డిప్యూటీ మేయర్ దంపతులు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్లో చేరారు. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. శివారెడ్డి, బీఆర్ఎస్ లీడర్ల అలగలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీ కార్పొరేటర్తో కేటీఆర్ సమావేశమైనరు. కొద్దిసేపటి క్రితమే అయిపోయింది కూడా. జీహెచ్ఎంసీ కార్పొరేటర్స్తో ప్రత్యేకంగా సమావేశం కావడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. బోరబండ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ మొన్ననే కాంగ్రెస్లో చేరిండ్రు. ఆయన కొన్ని రోజులుగా బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నారు. సేమ్ ఇప్పుడు మోతే శ్రీలత ఆమె డిప్యూటీ మేయర్గా ఉన్నారు జీహెచ్ఎంసీ. ఆమె ఈ మీటింగ్కు డుమ్మా కొట్టిండ్రు. గత కొన్ని రోజులుగా వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నట్టుగా చెప్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ అడిగినారు, ప్లస్ సికింద్రాబాద్ ఆప్షన్ అడిగినారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టికెట్ అయినా 2 దక్కలేదు. సేమ్ ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, ఇంటికి వెళ్తే కూర్చొని కలవలేకపోయినాం కాబట్టి ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లుగా వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పట్ల, బీఆర్ఎస్ అధిష్టానం పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇంకా చాలామంది ఒక 5-6 మంది కార్పొరేటర్లు కూడా ఈ సమావేశం డుమ్మా కొట్టినట్టు చెప్తున్నారు. మేయర్ విజయలక్ష్మి పైన కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు కార్పొరేటర్లు. విజయలక్ష్మి సహకరించడం లేదు. మేయర్గా ఉన్న అప్పుడు అధికారంలో బీఆర్ఎస్లో, ప్లస్ ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది. కానీ రాజధానిలో అభివృద్ధి విషయంలో, రాజధాని వాళ్ళ డివిజన్లలో అభివృద్ధి విషయంలో మేయర్ కొంత పట్టించుకోవట్లేదని వాళ్ళ అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి డుమ్మా కొట్టిండ్రు. కానీ మెయిన్గా కాంగ్రెస్ నుంచి చాలామంది కార్పొరేటర్లకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మల్కాజ్గిరి నేత మైనంపల్లి హనుమంతరావు నుంచి కార్పొరేటర్స్ ఫోన్లు వచ్చినట్టుగా కేటీఆర్కు కంప్లైంట్ చేసిండ్రు. దాంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసిండ్రు. పార్టీ మారాలని హనుమంతరావు కోరుతున్నట్లుగా కార్పొరేటర్లు కేటీఆర్ దృష్టికి తీసుకుపోయినరు. ఎవరు పార్టీ మారొద్దు, జీహెచ్ఎంసీ లిమిట్స్లో ఎమ్మెల్యేలు కూడా ఎవరు పార్టీ మారరు, ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళే గెలిచిండ్రు. కాబట్టి కార్పొరేటర్స్ కూడా మీరు అందరూ పార్టీలో ఉంటే మళ్ళీ నెక్స్ట్ కూడా మిమ్మల్ని గెలిపించుకునే అవకాశం ఉంటుందని వాళ్ళకు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మొదటి నుంచి కూడా నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళు కొంతమంది ఓపెన్గా కలుస్తున్నారు. మనం మెదక్ వాళ్ళని చూసినాం. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమని, తర్వాత మిగతా ఇష్యూస్ కోసం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పిండ్రు. సేమ్ టైం కానీ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు రాజేందర్ ప్రకాష్ గౌడ్ కలిసి ఇచ్చిండ్రు. ప్రకాష్ గౌడ్ ఎవ్వరికి చెప్పకుండా అంతా తెలిసిన తర్వాత కూడా ఆల్రెడీ పార్టీలో చెప్పిపోవాలని చెప్పినా కూడా వినకుండా రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. ప్లస్ ఇంకా కొంతమంది జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు సీక్రెట్గా పోయి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిందన్న ఒక ప్రచారం ఒకటి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అలర్ట్ అయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఎమ్మెల్యేలు పోయినా, కార్పొరేటర్స్ పోయినా కూడా దాని ఎఫెక్ట్ ఎలక్షన్స్లో ఉంటుంది. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్న సీట్లు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ లేకపోతే గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. కాబట్టి కార్పొరేటర్స్ పార్టీ మారొద్దని మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు అందరూ కార్పొరేటర్స్కి చెప్తున్నారు. కానీ ఈరోజు సమావేశానికి రాని వాళ్ళు పర్మిషన్ తీసుకొని రాలేదా, లేకపోతే వాళ్ళు కావాలనే పార్టీకి దూరంగా ఉంటున్నారో తెలియదు. మోతే శ్రీలత డిప్యూటీ మేయర్ అయితే ఆమె అసంతృప్తితో అలిగి ఈ మీటింగ్కు దూరంగా ఉన్నట్లుగా వాళ్ళ మనుషులు చెప్తున్నారు. మిగతా కార్పొరేటర్స్ ఎందుకు రాలేదు, వాళ్ళు అసంతృప్తితో ఉన్నారా, మేయర్ వ్యవహారం పట్ల అసంతృప్తితో ఉన్నారా, పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారా తెలియదు. బట్ 5-6 మంది కార్పొరేటర్స్ కూడా ఈ సమావేశానికి రాలేదు. ఎమ్మెల్యేలు అయితే కార్పొరేటర్స్ను అందరినీ తెలంగాణ భవన్ తీసుకొస్తామని చెప్పిండ్రు, కొంతమంది తీసుకురాలేదు. ఎనివే కార్పొరేటర్స్కు వస్తున్న ఫోన్లు, కార్పొరేటర్స్ ఉంటారా పోతారా, పార్టీలో నుంచి కాంగ్రెస్కి పోతారా అనే చర్చ ఒకటి ఉంది. ప్లస్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఏంది, అందరం పార్టీలో ఉంటాము ఎక్కడ పోమని చెప్తున్నా కూడా లాస్ట్ మినిట్ వరకు పార్టీ మారే లాస్ట్ మినిట్ వరకు
ఎవరుంటారో ఎవరు పోతారో చెప్పలేని సిచ్యువేషన్. మొన్ననే తాండూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు రేవంత్ రెడ్డిని గెలిచారు. రేపు వాళ్ళ పార్టీలో కాంగ్రెస్లో చేరబోతున్నారు. కాబట్టి కొంత ఈ వలసలను తగ్గించే ప్రయత్నం, వలసలు పోతున్నారు లేకపోతే పార్టీ మారే అవకాశం ఉందన్న వాళ్ళనైతే బీఆర్ఎస్ ముఖ్యమంత్రులు పిలిచి మాట్లాడుతున్నారు.